శివుని అవతార రహస్యం. నమస్కారం భక్తులారా. ఈ సృష్టిలో ఆదిలేనివాడు, అంతం లేనివాడు, కాలానికే కాలుడైన పరమశివుడు ఒకసారి భూమిపై జ్యోతిస్వరూపంగా ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు అనంతమైన కాంతిస్తంభంగా ఉద్భవించాడు. ఆ జ్యోతి భూమిని తాకిన 12 పవిత్ర ప్రదేశాలే ఈ 12 జ్యోతిర్లింగాలు. ఈ వీడియోలో మనం ఆ 12 క్షేత్రాల వెనుక ఉన్న పురాణాలు, రహస్యాలు మరియు వాటి మహిమను తెలుసుకుందాం. ఓం నమః శివాయ. 1. సోమనాథ్ జ్యోతిర్లింగం. మన 12 జ్యోతిర్లింగ యాత్ర ప్రారంభమవుతోంది గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సముద్రతీరంలోని మహిమాన్విత క్షేత్రం సోమనాథతో. ఈ ఆలయం పేరు వెనుకే ఒక లోతైన పురాణకథ ఉంది. చంద్రుడు, అంటే సోముడు, దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 నక్షత్రాలను వివాహం చేసుకున్నాడు. కాని వారిలో ఒక్క రోహిణిపైనే అతనికి ఎక్కువ ప్రేమ. ఇది చూసి మిగిలిన భార్యలు బాధపడి తండ్రికి ఫిర్యాదు చేస్తారు. ఆగ్రహించిన దక్షుడు చంద్రుడిని శపిస్తాడు, నీవు క్షీణించిపోవాలి అని. ఆ శాపం వల్ల చంద్రుడు తన వెలుగు కోల్పోతూ చావుదాకా చేరుకుంటాడు. భయంతో, బాధతో సముద్రతీరానికి వచ్చి ఇక్కడ శివుణ్ణి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై చంద్రుడిని కాపాడతాడు. శాపాన్ని పూర్తిగా తొలగించకుండా పక్షంరోజులు పెరుగుతూ, పక్షంరోజులు తగ్గుతూ ఉండేలా అనుగ్రహిస్తాడు. అప్పటినుండి చంద్రుడు పునర్జీవించాడు. అందుకే ఈ స్వామి పేరు సోమనాథుడు, అంటే చంద్రునికి నాథుడు. ఇప్పుడు చరిత్రలోకి వస్తే, ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యధికంగా దాడులెదుర్కొన్న ఆలయం. 17 సార్లు ధ్వంసం చేయబడింది. అరబ్బులు, తురుష్కులు, మొఘలులు ఎవరు వచ్చినా ముందుగా కొట్టింది ఇదే ఆలయం. కాని ఆశ్చర్యమేమిటంటే, ప్రతిసారీ ఈ ఆలయం మరింత గొప్పగా, మరింత వైభవంగా మళ్లీ నిర్మించబడింది. ఇది మనకిచ్చే సందేశం చాలా స్పష్టం. మన దేవాలయాలను కూల్చవచ్చు, కాని మన విశ్వాసాన్ని ఎవ్వరూ కూల్చలేరు. ఈ ఆలయంలో ఒక బాణస్తంభముంది. దానిపై ఉన్న బాణం నేరుగా దక్షిణ ధ్రువం వైపు చూపిస్తుంది. అంటే ఈ బాణం దిశలో భూమిమీద ఒక్క భూభాగం కూడా లేదు, కేవలం సముద్రమే. వేల ఏళ్ల క్రితమే మన ఋషులు భూగోళశాస్త్రం, దిశల గణన ఎంత గొప్పగా తెలుసుకున్నారో ఇది ఒక సాక్ష్యం. ఇక్కడ గర్భాలయంలో నిలబడి కళ్ళు మూసుకుంటే సముద్రపు అలల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. అది భక్తులకు శివుడి నాడి శబ్దంలా అనిపిస్తుంది. సముద్రం గర్జిస్తోంది, గాలులు వీస్తున్నాయి, కాలం మారుతోంది, రాజ్యాలు కూలుతున్నాయి. కాని శివుడు మాత్రం అక్కడే నిలబడ్డాడు. సోమనాథ్ మనకు చెబుతున్న సత్యం ఒక్కటే: జీవితంలో ఎంత కూలిపోయినా, ఎన్ని దెబ్బలు తిన్నా మళ్లీ లేచే శక్తి మనలోనే ఉంది. అది భక్తి రూపంలో ఉండవచ్చు, నమ్మకం రూపంలో ఉండవచ్చు, లేదా శివుని పేరులో ఉండవచ్చు. అందుకే సోమనాథ్ అంటే కేవలం ఆలయం కాదు, అది మన జీవితానికిచ్చే రెండో అవకాశం. 2. మల్లికార్జున జ్యోతిర్లింగం. సముద్రతీరంలో ఉన్న సోమనాథ తర్వాత మన యాత్ర ఇప్పుడు దక్షిణ భారతానికి సాగుతోంది. నల్లమల అడవుల మధ్య, కృష్ణానది ఒడ్డున, ఆకాశాన్ని తాకే కొండలపై ఉన్న పవిత్ర క్షేత్రం శ్రీశైలం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది తల్లితండ్రి హృదయానికి రూపం. ఈ కథ మొదలవుతుంది శివుని కుమారుడైన కుమారస్వామితో. గణపతి ముందే పెళ్లి చేసుకున్నాడని కోపంతో కుమారస్వామి తండ్రి ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు. తన బాధను ఎవరికీ చెప్పకుండా, ఎవరినీ పలకరించకుండా అరణ్యాల మధ్య దూరంగా వెళ్ళిపోతాడు. తండ్రి శివుడు గమనిస్తాడు. తల్లి పార్వతి హృదయం కలిచిపోతుంది. మన కుమారుడు ఒంటరిగా ఉన్నాడు అనే బాధ వాళ్ళిద్దరినీ వెంటాడుతుంది. దేవతలంతా కలిసి కుమారస్వామిని వెతకడానికి బయలుదేరుతారు. అలా వెతుకుతూ వెతుకుతూ శివపార్వతులు ఈ శ్రీశైలం కొండలపైకి చేరుకుంటారు. కాని కుమారుడు కనిపించడు. అతను తిరిగి రాడు. అయినా సరే తల్లిదండ్రులు వెనక్కి వెళ్లరు. మన కుమారుడు లేని చోటికి మేము తిరిగిపోము అని నిర్ణయించుకుంటారు. అప్పటినుంచే శివుడు ఇక్కడ మల్లికార్జునుడిగా, పార్వతి ఇక్కడ భ్రమరాంబగా శాశ్వతంగా కొలువైయుంటారు. ఇది మనకిచ్చే సందేశం చాలా లోతైనది. దేవుడు అంటే భయపడాల్సిన శక్తి కాదు. దేవుడు అంటే మనకోసం ఎదురుచూసే తల్లితండ్రి హృదయం. ఈ ఆలయంలో గర్భగుడి చాలా చిన్నది. అక్కడ నిలబడి చూస్తే ఏదో ఇంట్లోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. భారీ విగ్రహాలు లేవు, అతి వైభవం లేదు, కేవలం నిశ్శబ్దం, కేవలం శాంతి. నల్లమల అడవుల్లో రాత్రి గాలి వీస్తుంటే ఆ ఆకుల శబ్దంలో కూడా ఒక తల్లి పిలుపు వినిపిస్తుంది. నాయనా,
ఎక్కడ ఉన్నావని. అందుకే శ్రీశైలం ప్రత్యేకం. ఇది భక్తుల కోసం కాదు, ఇది పిల్లల కోసం ఎదురుచూసే దేవతల కోసం నిర్మించిన క్షేత్రం. మన జీవితంలో కూడా ఎన్నిసార్లు మనం కోపంతో బాధతో మన వాళ్లను వదిలి వెళ్ళిపోతాం. కాని వాళ్లు మాత్రం మనకోసం ఎదురుచూస్తూనే ఉంటారు. మల్లికార్జునుడు మనకు చెబుతున్న సత్యమిదే. దూరంగా వెళ్ళినా దారి తప్పినా మనకోసం ఒకచోట ఎవరో ఎదురుచూస్తూనే ఉంటారు. అది దేవుడై ఉండవచ్చు, లేదా మన తల్లిదండ్రులై ఉండవచ్చు. అందుకే శ్రీశైలమంటే కేవలం జ్యోతిర్లింగం కాదు, అది మన జీవితానికిచ్చే ఇంటికి తిరిగిరా అనే పిలుపు. 3. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. శ్రీశైలం తర్వాత మన యాత్ర ఇప్పుడు మధ్యభారతానికి చేరుతోంది. క్షిప్రా నది ఒడ్డున ఉన్న పురాతన నగరం ఉజ్జయిని. ఇక్కడ ఉన్న శివుడు సాధారణ స్వామి కాదు, కాలానికే కాలుడైన మహాకాలుడు. ఈ క్షేత్రానికి సంబంధించిన కథ ఒక చిన్న బాలుడితో మొదలవుతుంది. అతని పేరు శ్రీకరుడు. ప్రతిరోజూ శివుని పూజ చేయడమే అతని జీవితం. ఒకరోజు ఒక రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను వేధించాడు. దేవాలయాలను ధ్వంసం చేశాడు, భక్తులను హింసించాడు. భయంతో అందరూ పారిపోతే శ్రీకరుడు మాత్రం శివుని ముందే కూర్చొని ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆ కన్నీళ్లు భూమిని తాకిన క్షణమే భూమి కంపించింది. శివుడు లింగరూపంలో భూమిలో నుంచే ఉద్భవించాడు. అతని రూపం భయంకరంగా ఉంది. కళ్లలో అగ్ని, చేతిలో త్రిశూలం, ముఖంలో మహాకోపం. రాక్షసుణ్ణి సంహరించి శివుడు అక్కడే నిలిచిపోయాడు. అప్పటినుంచి ఈ లింగాన్ని మహాకాళేశ్వరుడు అంటారు. ఇక్కడ లింగం ప్రత్యేకం. ఇది దక్షిణముఖంగా ఉంటుంది, అంటే యముడికే అధిపతి. ప్రతిరోజూ తెల్లవారుఝామున భస్మహారతి జరుగుతుంది. తాజా భస్మంతో శివుణ్ణి అలంకరిస్తారు. ఈ భస్మం మనకు చెబుతున్న సత్యం ఒక్కటే: ఈ శరీరం చివరికి భస్మమే. మన సంపద, మన పేరు, మన శక్తి, మన అహంకారం అన్నీ భస్మంలో కలిసిపోతాయి. కాని శివుడు మాత్రం మిగిలిపోతాడు. కాలం మారినా, యుగాలు మారినా, రాజ్యాలు కూలినా, మనిషి మాయమైనా మహాకాలుడు మాత్రం అక్కడే ఉన్నాడు. అందుకే ఉజ్జయిని ప్రత్యేకం. ఇది భయపడే స్థలం కాదు, ఇది భయాన్ని జయించే స్థలం. మరణమిక్కడ శత్రువు కాదు, మరణమిక్కడ ద్వారం. మహాకాళేశ్వరుడు మనకు చెబుతున్న సత్యమిదే: మరణాన్ని భయపడద్దు, జీవితాన్ని సరిగ్గా జీవించు. ఎందుకంటే మరణం కూడా శివుని ఆజ్ఞే. 4. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. మహాకాళేశ్వరుడి తర్వాత మన యాత్ర ఇప్పుడు నర్మదా నది వైపు మళ్ళుతుంది. శాంతంగా ప్రవహించే నర్మదా మధ్యలో ఓం ఆకారంలో ఉన్న ఒక ద్వీపం, అదే ఓంకారేశ్వర్. పైనుంచి చూస్తే ఈ ద్వీపం నిజంగానే ప్రణవంలా కనిపిస్తుంది. ఓం అంటే శబ్దానికి మొదటి రూపం, సృష్టికి మొదటి నాదం. ఈ క్షేత్ర కథ మొదలవుతుంది వింధ్యపర్వతంతో. వింధ్యపర్వతానికి తన శక్తిపై అపారమైన గర్వం వచ్చింది. నేను మేరుపర్వతాన్ని నించాలి అని కోరుకున్నాడు. అహంకారంతో తపస్సు మొదలుపెట్టాడు. అతని తపస్సు అంత తీవ్రంగా ఉండడంతో భూమి కంపించింది. దేవతలు భయపడ్డారు, శివుడిని ప్రార్థించారు. శివుడు ప్రత్యక్షమై వింధ్యపర్వతాన్ని చూశాడు. నీ తపస్సు మంచిదే, కాని నీలో అహంకారముంది అని చెప్పాడు. అప్పుడు వింధ్యపర్వతం తన తప్పు గ్రహించాడు. గర్వం విడిచిపెట్టి శివుడి పాదాల వద్ద వాలిపోయాడు. ఆ వినయానికి కరిగిపోయిన శివుడు ఇక్కడే లింగరూపంలో వెలిశాడు. అందుకే పేరు ఓంకారేశ్వరుడు. ఈ క్షేత్రం మనకిచ్చే పాఠం చాలా లోతైనది. మన సమస్యలు దేవుడితో కాదు, మన అహంకారంతో. మనలో గర్వమున్నంతవరకు దేవుడు దూరంగా అనిపిస్తాడు. మనలో వినయం వచ్చిన క్షణమే దేవుడు మనలోనే కనిపిస్తాడు. నర్మదా నది ఇక్కడ 2 భాగాలుగా విడిపోతుంది. ఒకవైపు ఓంకారేశ్వర్, మరోవైపు మమలేశ్వర్. అంటే శివుడు ఒకరే అయినా 2 రూపాల్లో దర్శనం. అది చెబుతుంది, దేవుడు బయట కాదు, మనలోనే 2 వైపులా ఉన్నాడు. ఈ ఆలయంలో నిశ్శబ్దంగా కూర్చుంటే ఏదో శబ్దం వినిపిస్తుంది. గంటలు కాదు, మంత్రాలు కాదు, కేవలం మన శ్వాస శబ్దం. అదే ఓంకారం, అదే జీవననాదం. ఓంకారేశ్వరుడు మనకు చెబుతున్న సత్యమిదే: నీవు దేవుడిని వెతకవద్దు, నీ లోపల చూసుకో. ఎందుకంటే దేవుడు ఎక్కడో లేడు, నీవే దేవుడివి.
అలానే కొనసాగిద్దాం. ఇప్పుడు అత్యంత ఎమోషనల్ 5 కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఓంకారేశ్వరుడి తరువాత మన యాత్ర ఇప్పుడు భూమిని వదిలి ఆకాశానికి దగ్గరగా సాగుతుంది. హిమాలయాల మధ్య, మంచుకొండల నడుమ, మేఘాల కంటే ఎత్తులో ఉన్న క్షేత్రం కేదార్నాథ్. ఇది ఆలయం కాదు, ఇది ఒక పరీక్ష. శరీరానికి కాదు, ఆత్మకి పెట్టే పరీక్ష. ఇక్కడికి రావాలంటే ముందు శక్తి కావాలి, తర్వాత ధైర్యం కావాలి, అందరికంటే ముఖ్యంగా నిజమైన మనసు కావాలి. ఈ క్షేత్ర కథ మొదలవుతుంది పాండవులతో. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు గెలిచారు, కాని వారి మనసుల్లో శాంతి లేదు. తమ చేతుల మీదుగా ఎన్ని వేలమంది చనిపోయారో అనే పాపభావన వాళ్లను నిద్రపోనివ్వలేదు. శివుడిని వెతుకుతూ వాళ్లు హిమాలయాలకు వచ్చారు, కాని శివుడు వారికి సులభంగా దర్శనమివ్వలేదు. ఎందుకంటే పాపవిముక్తి అంత ఈజీ కాదు. శివుడు ఎద్దురూపం ధరించి వాళ్లకు దూరంగా వెళ్లాడు. పాండవులు గుర్తుపట్టి ఆ ఎద్దును పట్టుకున్నారు. అప్పుడే శివుడు భూమిలోకి మాయమయ్యాడు. వెనుక భాగం మాత్రమే భూమిపై మిగిలింది. అదే ఈ కేదార్నాథ్ లింగం. అంటే శివుడు చెప్పిన మాట ఏమిటంటే, నన్ను పట్టుకోవడం కాదు, నీలోని తప్పులను వదిలిపెట్టడం ముఖ్యం. ఈ ఆలయం రాయితో కట్టబడింది, కాని ఈ రాయి కన్నా ఇక్కడి నిశ్శబ్దమే ఇంకా బరువుగా ఉంటుంది. గాలులు వీచినా ఏ శబ్దం వినిపించదు, మంచు కురిసినా ఏ గర్జనా ఉండదు. కేవలం మన గుండె చప్పుడు మాత్రమే మనకే వినిపిస్తుంది. 2013లో వచ్చిన మహావరదల్లో పక్క ఊరంతా కొట్టుకుపోయింది. వేలమంది ప్రాణాలు కోల్పోయారు. కాని ఈ ఆలయం మాత్రం ఒక పెద్ద రాయి అడ్డుగా నిలబడి తప్పించుకుంది. అది ఆయుదృచికం కాదు, అది సందేశం. ప్రకృతి కూడా చెబుతోంది, నీవు నిజంగా నమ్మితే నేనూ నిన్ను కాపాడతాను అని. కేదార్నాథ్ మనకు నేర్పే సత్యం చాలా కఠినమైనది. పాపం చేసినంత ఈజీగా విముక్తి దొరకదు. నడవాలి, పడాలి, మళ్లీ లేవాలి. అప్పుడే దేవుడు కనిపిస్తాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడి కళ్లల్లో ఒకే భావం కనిపిస్తుంది. అలసట కాదు, ఆశ్చర్యం కాదు, కన్నీళ్లు. అవి బాధ కన్నీళ్లు కావు, అవి తేలికైన కన్నీళ్లు, ఏదో బరువు దిగిపోయినట్టు. అందుకే కేదార్నాథ్ ప్రత్యేకం. ఇది పూజ చేసే స్థలం కాదు, ఇది మనమే మనల్ని ఎదుర్కొనే స్థలం. శివుడిక్కడ మనకు చెప్పేది ఒక్కటే, నీవు నన్ను వెతకవద్దు, నీ నిజాన్ని వెతుకు. నీ తప్పులను ఒప్పుకుంటే, నీ కన్నీళ్లను నిజంగా వదిలితే నేనే నిన్ను వెతుక్కుంటూ వస్తాను. అలానే కొనసాగిద్దాం. ఇప్పుడు న్యాయం, రక్షణ థీమ్ ఉన్న అత్యంత పవర్ఫుల్ భాగం 6 భీమాశంకర్ జ్యోతిర్లింగం. కేదార్నాథ్లో మన ఆత్మను ఎదుర్కొన్న తర్వాత మన యాత్ర ఇప్పుడు ఘనమైన అడవుల్లోకి ప్రవేశిస్తుంది. మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాల్లో మబ్బుల మధ్య దాగి ఉన్న క్షేత్రం భీమాశంకర్. ఇది ఆలయం కాదు, ఇది ఒక పోరాటం. ఇది ప్రార్థన కాదు, ఇది న్యాయం. పురాణాల ప్రకారం భీముడు అనే రాక్షసుడుండేవాడు. అతడు రావణుని కుమారుడు. తన తండ్రిని మించిన శక్తి కావాలని బ్రహ్మను మెప్పించి అపారమైన వరం పొందాడు. ఆ శక్తితో దేవాలయాలను ధ్వంసం చేశాడు, బ్రాహ్మణులను హింసించాడు, ప్రజల నుంచి భక్తిని కూడా లాక్కున్నాడు. అడవుల్లో భయమే రాజ్యమేలింది. ప్రజలు దేవుడిని పిలవడమే మానేశారు. దేవుడుంటే ఇంత అన్యాయం ఎందుకు అనే ప్రశ్న అందరి మనసుల్లో. అప్పుడు కొంతమంది భక్తులు అడవుల్లో ఒకచోట నిశ్శబ్దంగా కూర్చుని ఏమీ అడగకుండా శివుడిని పిలిచారు. ఆ పిలుపు శబ్దం కాదు, అది మనసు అరుపు. ఆ అరుపు భూమిని తాకగానే అడవి కంపించింది. మేఘాలు చీలిపోయాయి. శివుడు భూమి నుంచి మహారూపంలో వెలిశాడు. భీముడితో జరిగిన యుద్ధం రోజుల దరబడి సాగింది. అడవులు కాలిపోయాయి, పర్వతాలు పగిలిపోయాయి. చివరకు శివుడు భీముణ్ణి సంహరించాడు. అక్కడే లింగంగా నిలిచిపోయాడు. అందుకే పేరు భీమాశంకర్. ఈ క్షేత్రం మనకు చెబుతున్న సత్యం చాలా స్పష్టం. దేవుడు ఆలయంలో మాత్రమే ఉండడు. అన్యాయం జరిగే చోట కూడా
దేవుడు తప్పకుండా దిగుతాడు. మన జీవితంలో కూడా ఎన్నిసార్లు మనం అన్యాయం చూస్తాం. మాట్లాడలేం, పోరాడలేం, ఏమీ చేయలేం. కాని భీమాశంకర్ చెబుతున్నదిదే. నీవు బలహీనుడివైనా సరే, నీ మనసు నిజంగా పిలిస్తే దేవుడు తప్పక స్పందిస్తాడు. ఇక్కడి అడవుల్లో గాలులు వీచినప్పుడు ఆ శబ్దం గర్జనలా ఉంటుంది. అది భక్తులకు శివుడి యుద్ధనాదంలా అనిపిస్తుంది. అందుకే భీమాశంకర్ ప్రత్యేకం. ఇది శాంతి ఆలయం కాదు, ఇది ధైర్యమిచ్చే ఆలయం. శివుడిక్కడ మనకు చెప్పేది ఒక్కటే: భయపడవద్దు. న్యాయం ఆలస్యం కావచ్చు, కాని న్యాయం తప్పదు. మనం ఇంకా లోతుకు వెళదాం. ఇప్పుడు మరణం, మోక్షం, అనంతం అన్న థీమ్ ఉన్న అత్యంత పవర్ఫుల్ భాగం. ఇది సాధారణ ఆలయం కాదు, ఇది జీవితం ముగిసే చోట మొదలయ్యే యాత్ర. 7. కాశీ విశ్వనాథుడు. మన యాత్రలో ఇప్పటివరకు అడవులు చూశాం, పర్వతాలు చూశాం, యుద్ధాలు చూశాం. ఇప్పుడు మనం చేరుకుంటున్నది ఒక నగరం కాదు, ఒక ఆలోచన, ఒక అంతం కాదు, ఒక ప్రారంభం. అదే కాశీ. ఈ భూమిపై ఎప్పుడూ నిద్రపోని నగరం, ఎప్పుడూ చావని నగరం, ఎప్పుడూ కాలానికి లోబబడిన నగరం. పురాణాల ప్రకారం ప్రపంచం మొత్తం ప్రళయంలో నశించినా కాశీ మాత్రం శివుడి త్రిశూలంపై నిలబడి ఉంటుంది. అంటే కాలం కూడా కాశీని తాకలేడు. ఇక్కడ శివుడి పేరు విశ్వనాథుడు. అంటే విశ్వానికి నాథుడు. అంటే ఈ సృష్టికే యజమాని. కాని ఆశ్చర్యమేమిటంటే ఈ విశ్వనాథుడు రాజుల మధ్య కాదు, సాధారణ ప్రజల మధ్య ఉంటాడు. చిన్న వీధులు, మురికి కాలువలు, కుక్కలు, ఆవులు, పండ్లు అమ్మేవాళ్లు, అన్నింటి మధ్యలో నిశ్శబ్దంగా నిలబడి ఉంటాడు శివుడు. ఇక్కడ మరణం భయం కాదు, ఇక్కడ మరణం పండుగ. మణికర్ణిక ఘాట్లో 24 గంటలు చితిమంటలు ఆరిపోవు. ఎప్పుడూ ఒక శరీరం కాలుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రజల నమ్మకమిది. కాశీలో చనిపోతే శివుడు స్వయంగా మన చెవిలో తారకమంత్రం ఉపదేశిస్తాడు. అంటే పునర్జన్మ ఉండదు, సూటిగా మోక్షమే. అందుకే ప్రపంచం నలుమూలల నుండి ముసలివాళ్లు ఇక్కడికి వస్తారు. చనిపోవడానికి కాదు, విడుదల పొందడానికి. ఇక్కడి గాలి కూడా మంత్రంలా ఉంటుంది. గంగానది ప్రవాహం కూడా మంత్రంలా ఉంటుంది. రాత్రి గంగాహారతి చూస్తే వేల దీపాలు ఒకేసారి వెలిగినప్పుడు మనకు ఒక్క క్షణం అర్థమవుతుంది. మన జీవితంలో ఇంత కలకలం ఎందుకు, ఇంత బాధ ఎందుకు, ఇంత పోటీ ఎందుకు, అన్నీ అవసరం లేనివే అని. కాశీ మనకు చెబుతున్న తత్వమిదే. నీవు శరీరం కాదు, నీ పేరు కాదు, నీ డబ్బు కాదు, నీ పదవి కాదు, నీవు ఒక ప్రయాణం మాత్రమే. ఈ శరీరం ఒక బట్ట, ఈ జీవితం ఒక స్టేషన్, శివుడు మాత్రం చివరి గమ్యం. అందుకే కాశీ ప్రత్యేకం. ఇది భక్తుల కోసం కాదు, ఇది భయపడేవాళ్ల కోసం. చావుని చూసి ఇది భయపడేవాళ్ల కోసం, మరణాన్ని చూసి వణికేవాళ్ల కోసం. శివుడిక్కడ మనకు చెబుతున్న మాట ఒక్కటే: చావు అంతం కాదు, అది నిజమైన స్వేచ్ఛ. అద్భుతం. ఇప్పుడు మన యాత్ర కాలం, కర్మ, పితృరుణం, విధి అన్న ఇది భక్తి కన్నా లోతైనది. ఇది జీవిత రహస్యాల గురించి. 8. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. కాశీలో మనం మరణాన్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది మరణానికి కారణం. అది కర్మ, అది రుణం, అది మన పూర్వజన్మల బరువు. మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర బ్రహ్మగిరి పర్వతాల మధ్య నిశ్శబ్దంగా ఉన్న క్షేత్రం త్రయంబకేశ్వర్. ఇది సాధారణ శివలింగం కాదు. ఇక్కడ లింగం పైకి ఉండదు, లోపల ఉంటుంది, ఒక లోతైన గుంటలో. ఆ గుంటలో 3 చిన్న లింగాలు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అంటే ఇది ఒక దేవుడు కాదు, 3 దేవతల శరీరం. పురాణాల ప్రకారం గౌతమ మహర్షి ఆశ్రమంలో ఒకసారి కరువు వస్తుంది. నీరు లేదు, ఆహారం లేదు, జీవితం ఆగిపోయినట్టే. అప్పుడు గౌతముడు శివుణ్ణి తపస్సు చేస్తాడు. తన కళ్లతో గంగను భూమిపై చూడాలనుకుంటాడు. శివుడు గంగను ఇక్కడ భూమికి పంపుతాడు.
కాని గంగ ఇక్కడ పేరు మారుతుంది. గోదావరిగా మారుతుంది. అంటే గంగ కూడా శివుడి దగ్గరికి వచ్చాకే జీవితమిస్తుంది. కాని ఈ క్షేత్రం ప్రత్యేకత నీరు కాదు, భయంకరమైన నిజం. ఇక్కడ జరిగే పూజలు అన్నీ దోషాల కోసం. కాలసర్పదోషం, పితృదోషం, నారాయణ నాగబలి, త్రిపిండ శ్రాద్ధం. ఇవి భక్తుల కోరికలు కావు, ఇవి భక్తుల భయాలు. మన జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడో ఏదో ఆగిపోతుంది. పెండ్లి ఆలస్యం, సంతానం లేదు, డబ్బు నిలవదు, ఆరోగ్యం ఉండదు. అప్పుడు మనం అడుగుతాం, నేను ఏ తప్పు చేశాను? త్రయంబకేశ్వర్ చెబుతున్న సమాధానమిది. నువ్వు ఏ తప్పు చెయ్యకపోయినా నీ పూర్వీకుల కర్మ నిన్ను వెంటాడుతుంటుంది. అందుకే ఇక్కడ శివుడు 3 రూపాల్లో ఉన్నాడు. సృష్టి, బ్రహ్మ, పాలన, విష్ణు, నాశనం. శివుడు అంటే నీ సమస్య ఈ జన్మలో మొదలైంది కాదు, 3 కాలాల నుండి వస్తోంది. ఇక్కడ లింగం క్రమంగా కరిగిపోతూ చిన్నదవుతుందట. స్థానికుల నమ్మకం ప్రకారం ఇది కలియుగానికి సంకేతం. కాలం తగ్గిపోతోంది, మానవుడు మారడంలేదు. త్రయంబకేశ్వర్ మనకు చెబుతున్న సత్యమిది. దేవుడు నీ కోరికలు తీర్చడానికి కాదు, నీ భయాలకు సమాధానమివ్వడానికి. నువ్వు ఎందుకు బాధపడుతున్నావో తెలియకపోయినా సరే, శివుడు మాత్రం తెలుసు. అందుకే ఇక్కడ ఏమడగరు, ఏం కోరరు, కేవలం ఒక మాట చెబుతారు. నాకు తెలియని బరువుల్ని కూడా నువ్వే తీసుకో శివా. అదే త్రయంబకేశ్వర్. భక్తి కాదు, విధి. ఇప్పుడు మన యాత్ర జ్ఞానం, త్యాగం, సమాధి. సాక్షాత్కారం వైపు తిరుగుతోంది. ఇది శివుడు ఆలయంలో ఉన్న కథ కాదు, శివుడే ఆలయంగా మారిన స్థలం. 9. భీమాశంకర్ జ్యోతిర్లింగం. త్రయంబకేశ్వర్లో మనం విధిని చూశాం. ఇప్పుడు మనం చూడబోతున్నది విధిని మార్చిన దేవుడిని. మహారాష్ట్ర అడవుల్లో, సహ్యాద్రి పర్వతాల మధ్య, మబ్బులు కమ్ముకున్న లోయల్లో నిశ్శబ్దంగా ఉన్న క్షేత్రం భీమాశంకర్. ఇక్కడ శివుడు ధ్యానంలో లేడు, యుద్ధంలో ఉన్నాడు. పురాణాల ప్రకారం భీముడనే రాక్షసుడు అతి శక్తివంతుడై 3 లోకాలను భయపెడతాడు. దేవతలు ఓడిపోతారు, విష్ణువు కూడా మౌనంగా ఉంటాడు. అప్పుడు దేవతలందరూ శివుడిని శరణు వేడతారు. శివుడు తపస్సు విరమించి యుద్ధానికి దిగుతాడు. ఈ అడవుల్లోనే రాక్షసుడితో పోరాడి అతన్ని సంహరిస్తాడు. ఆ యుద్ధం తరువాత శివుడు తీవ్ర అలసటతో ఇక్కడే కూర్చుంటాడు. ఆ స్వేదం భూమిలో కలిసిపోయి ఒక నదిగా మారుతుంది. అదే భీమానది. అంటే ఈ క్షేత్రం కేవలం దేవాలయం కాదు, దేవుడి శరీరపు ఆనవాళ్లు. ఇక్కడ శివుడు మనకు చెబుతున్న సందేశమిది. నువ్వు శాంతి మాత్రమే కాదు, నువ్వు శక్తి కూడా. ధ్యానం మాత్రమే కాదు, యుద్ధం కూడా. సాధువు మాత్రమే కాదు, రక్షకుడు కూడా. జీవితంలో కొన్ని సమస్యలు పూజతో పోవు, కన్నీళ్లతో పోవు. అవి ఎదురెళ్ళాలి, చిత్తశుద్ధితో కొట్టాలి. భీమాశంకర్ మనకు నేర్పే తత్వమిది. అత్యాచారం జరిగినప్పుడు మౌనం కూడా పాపమే. అప్పుడు శివుడు రుద్రుగవుతాడు. ఈ అడవుల్లో నడుస్తూ మబ్బుల్లో శ్వాస తీసుకుంటే మనకర్థమవుతుంది, ప్రకృతి కూడా ఒక దేవాలయమే. ఇక్కడ గంటలు లేవు, కేకలు లేవు, మంత్రాల కంటే పక్షుల శబ్దమే ఎక్కువ. అది శివుడి భాష. భీమాశంకర్ మనకు చెబుతున్నది ఒక్కటే, శాంతిగా ఉండడం మంచిదే, కాని అవసరమైతే రుద్రుడిగా మారడం అత్యవసరం. ఇప్పుడు మన యాత్ర శరీరం, రక్తం, తపస్సు, శక్తి వైపు ప్రవేశిస్తోంది. ఇది ప్రేమతో చేసిన పూజ కాదు, ఇది ప్రాణంతో చేసిన పూజ. 10. నాగేశ్వర్ జ్యోతిర్లింగం. భీమాశంకర్లో మనం శక్తిని చూశాం. ఇప్పుడు మనం చూడబోతున్నది భక్తి ఎంత దూరం వెళుతుందో. గుజరాత్ రాష్ట్రంలో ద్వారక దగ్గర సముద్రగాళుల మధ్య నిలబడి ఉన్న క్షేత్రం నాగేశ్వర్. ఇక్కడ శివుడు నాగరూపంలో ఉండడు, నాగాలను జయించినవాడిగా ఉంటాడు. పురాణకథ ప్రకారం సుప్రియ అనే భక్తుడు ఒక రాక్షసుని బంధంలో పడతాడు. ఆ రాక్షసుడి పేరు దారుకుడు. సముద్రం మధ్య ఉన్న ద్వీపంలో సుప్రియను చెరలో పెట్టి రోజూ చిత్రహింసలు పెడతాడు. కాని సుప్రియ మాత్రం ప్రతిరోజూ ఓం నమఃశివాయ మంత్రం ఆపకుండా జపిస్తూనే ఉంటాడు. రక్తం కారుతున్నా,
శరీరం విరిగిపోతున్నా మంత్రం మాత్రం ఆగదు. ఆ శబ్దం 3 లోకాలకు చేరుతుంది. శివుడు కోపంతో రుద్రుడిగా అవతరిస్తాడు. దారుకుణ్ణి సంహరిస్తాడు. సుప్రియను కాపాడతాడు. అక్కడే లింగరూపంలో నిలబడతాడు. అందుకే ఈ స్వామి పేరు నాగేశ్వరుడు, అంటే విషాన్ని కూడా జయించినవాడు. నాగేశ్వర్ మనకు చెబుతున్న సత్యమిది. దేవుడు ఆలయంలో ఉండడు, నువ్వు పిలిచే శబ్దంలో ఉంటాడు. నీ భక్తి లోతు ఉంటే, నీ బాధ లోతు ఉన్నా శివుడు తప్పకుండా వస్తాడు. ఇక్కడి శివుడు అలంకారంతో కనిపించడు, భారీ విగ్రహాలతో ఉండడు. కేవలం ఒక నమ్మకం. నువ్వు కూలిపోయినా సరే, నీ జపం ఆగకపోతే అది చాలు. నాగేశ్వరంటే భక్తి పరాకాష్ఠ, రక్తంతో రాసిన మంత్రం. ఇప్పుడు మన యాత్ర తపస్సు, శరీరత్యాగం, అగ్ని, పరమభక్తి అనే అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ఇది దేవుణ్ణి కోరిన కథ కాదు, దేవుడే భక్తిని పరీక్షించిన కథ. 11 వైద్యనాథ్ జ్యోతిర్లింగం. నాగేశ్వర్లో మనం రక్తంతో చేసిన భక్తిని చూశాం. ఇప్పుడు మనం చూడబోతున్నది శరీరాన్నే అర్పించిన భక్తిని. ఝార్ఖండ్ రాష్ట్రంలోని దేవగఢ్ అనే చిన్న పట్టణంలో నిశ్శబ్దంగా ఉన్న క్షేత్రం వైద్యనాథ్. ఈ ఆలయం పేరు వింటే మామూలుగా అనిపిస్తుంది, కాని దీని వెనక ఉన్న కథ భారత పురాణాల్లోనే అత్యంత భయంకరమైనది. ఈ కథలో హీరో ఎవరో కాదు, అసురరాజు రావణుడు. రావణుడు అమరత్వం కోసం కాదు, మోక్షం కోసం తపస్సు చేస్తాడు. కైలాస పర్వతం వద్ద తన తలని ఒక్కొక్కటిగా కత్తిరించి అగ్నిలో వేస్తూ శివుణ్ణి ప్రసన్నం చేస్తాడు. 1 తల, 2 తలలు, 9 తలలు. ప్రతిసారీ రక్తం కారుతుంది, నొప్పి పెరుగుతుంది, కాని తపస్సు ఆగదు. చివరి తల తీయబోతున్నప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆపు రావణ, నీ భక్తి నాకు సరిపోయింది అంటాడు. అప్పుడు రావణుడు శివుణ్ణి లింగరూపంలో లంకకు తీసుకెళ్లాలని కోరుకుంటాడు. శివుడు ఒక షరతు పెడతాడు. ఈ లింగాన్ని భూమిపై ఎక్కడ ఉంచితే అక్కడే స్థిరమైపోతాను. దేవతలు భయపడతారు. లంకలో శివుడు ఉంటే లోకమే ప్రమాదంలో పడుతుందని. విష్ణువు మాయ చేస్తాడు. రావణుడికి మూత్రవిసర్జన అవసరం కలిగేలా చేస్తాడు. రావణుడు లింగాన్ని ఇక్కడ దేవగఢ్లో ఉంచి క్షణం వెళతాడు. అంతే, లింగం భూమిలోకి పాతుకుపోతుంది. ఎంత ప్రయత్నించినా తీసుకోలేడు. కోపంతో వెళ్ళిపోతాడు. కాని శివుడు మాత్రం ఇక్కడే మిగిలిపోతాడు. అందుకే ఈ స్వామి పేరు వైద్యనాథుడు, అంటే భక్తిని పరీక్షించి ఆత్మను నయం చేసే వైద్యుడు. ఇక్కడ భక్తులు కోరేది డబ్బు కాదు, పెళ్లి కాదు, పదవి కాదు, ఆరోగ్యం, మనస్సుకు, శరీరానికి, ఆత్మకు. వైద్యనాథ్ మనకు చెబుతున్న సత్యమిది. దేవుడు నీ కోరికలు తీర్చడానికి కాదు, నీ అహంకారాన్ని కట్టిరించడానికి. రావణుడు తలలిచ్చాడు, మనమైతే కనీసం మన అహంకారాన్ని కూడా ఇవ్వలేము. అందుకే వైద్యనాథ్ అంటే భక్తి కాదు, శరీరత్యాగం. శివుడిక్కడ అడిగేది ఒక్కటే, నీ తల కాదు, నీ తలలో ఉన్న గర్వమివ్వు. ఇప్పుడు మన యాత్ర త్యాగం, త్యాగానికి కూడా మించిన త్యాగం, అగ్నిలో పరీక్ష, సత్యం వైపు చేరుతోంది. ఇది శివుడిని పూజించిన కథ కాదు, శివుడి మాట కోసం ప్రాణమే పెట్టిన కథ. 12 గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. వైద్యనాథులో మనం తలల త్యాగం చూశాం. ఇప్పుడు మనం చూడబోతున్నది తల్లి తనపు త్యాగం. మహారాష్ట్రలో ఎల్లోర గుహల దగ్గర నిశ్శబ్దంగా ఉన్న క్షేత్రం గృష్ణేశ్వర్. ఈ ఆలయ కథలో రాజులు లేరు, రాక్షసులు లేరు, యుద్ధాలు లేవు. కేవలం ఒక సాధారణ మహిళ. ఆమె పేరు ఘుష్మ. ఆమెకు సంతానం లేదు. రోజూ శివుడికి 101 లింగాలు చేసి పూజ చేస్తూ నీళ్లల్లో వదిలేది. సంవత్సరాల తరబడి ఆమె ఇదే చేసింది. ఫలితం లేకపోయినా భక్తి తగ్గలేదు. చివరికి శివుడు ప్రసన్నమై ఆమెకొక కుమారుణ్ణిస్తాడు. కాని కథ ఇక్కడే భయంకరంగా మారుతుంది. ఆమె భర్త రెండో భార్య ఈ పిల్లాడిపై అసూయతో ఆ బాలుడిని చంపి ముక్కలు చేసి అదే సరస్సులో వేస్తుంది. ఇది తెలిసినప్పుడు ఘుష్మ ఏడవలేదు, కేకలు వెయ్యలేదు, శివుడిని దూషించలేదు. నిశ్శబ్దంగా తన పూజ ముగించి సరస్సు దగ్గరికి వెళ్ళింది.
అక్కడ శివుడిని పిలిచింది. నాకు కుమారుడు కావాలంటే నువ్వే ఇచ్చావు, నాకు తీసుకోవాలంటే నువ్వే తీసుకున్నావు అని. అంతే. శివుడు ప్రత్యక్షమై ఆ బాలుడిని బ్రతికిస్తాడు. దోషిని క్షమించమని అడుగుతాడు. కాని ఘుష్మ ఏమంటుంది తెలుసా? నాకు బిడ్డ బ్రతకాలి అనుకోవడం నా కోరిక, ఆమెను శిక్షించకపోవడం నా భక్తి. అంత త్యాగం చూసిన శివుడు అక్కడే లింగరూపంలో నిలబడతాడు. అందుకే ఈ స్వామి పేరు ఘృష్ణేశ్వర్, అంటే క్షమ అనే తపస్సు చేసినవాడు. ఘృష్ణేశ్వర్ మనకు చెబుతున్న సత్యమిది. నిజమైన భక్తి అంటే కోపాన్ని జయించడం. నీ బిడ్డను చంపినవాడినే క్షమించగలిగితే నువ్వు శివుడికన్నా తక్కువ కాదు. ఈ ఆలయం మనకు ఒక భయంకరమైన ప్రశ్న వేస్తుంది. నీ భక్తి దేవుడికోసముందా లేదా నీ కోరికల కోసముందా? అందుకే 12 జ్యోతిర్లింగాల్లో చివరి ఆలయం ఇది. ఎందుకంటే ఇక్కడ శివుడు కాదు గొప్పది, భక్తి గొప్పది. శివుడు కూడా ఇక్కడ భక్తి ముందు తలవంచాడు. మన ఆత్మను శుద్ధి చేస్తూ మన హృదయాల్లో శివభక్తిని మిగిలిపెడతాయి. ప్రతి దర్శనం ఒక పుణ్యయాత్ర, ప్రతి క్షణం శివలోకానికి ఒక అడుగు. ఈ 12 జ్యోతిర్లింగ యాత్రతో మనం పొందిన పుణ్యం మన జీవితంలో శాంతి, ఆనందం మరియు ఆధ్యాత్మిక వెలుగు తీసుకురాగలదు. ఇప్పుడు మీరు ఈ 12 క్షేత్రాలలో ఎన్ని దర్శించారో లేదా ఏ క్షేత్రానికి వెళ్లాలనుకుంటున్నారో దయచేసి కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరియు ఇలాంటి భక్తి, ధర్మ, ఆధ్యాత్మికతతో కూడిన వీడియోలు కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హర హర మహాదేవ్.